పోనీ మా అందగాడేడి? ఎవరో గర్ల్ ఫ్రెండ్ తెల్లలే. వాడి ఫేస్ కంత సీన్ లేదే. ఉంటే నీకెందుకు పడతాడులే. అంటే చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? వాషింగ్టన్ వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చా. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? లేకపోతే కట్టుకున్న పిల్లలు అడ్డమైన వివరాలన్నీ కావాలి దీనికి. చాలు, మీరు మా రిసెప్షన్ కి తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాను. థ్యాంక్ యూ. సునీల్ మర్చిపోకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీకాంత్. ఓ తెగ మురిసిపోతున్నాడు. ప్రపంచం లేడు అక్కడికే పెళ్ళినట్టు. సంధ్య, మీరు మా రిసెప్షన్ కి డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సంధ్య మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి. ఓకే బాయ్. ఏ సునీల్, అన్నట్టు మర్చిపోయాను. సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్ సంగతి ఏంటి? పని మీద సూర్య మీద తిరగడం అంటే నాకు ఎంత సరదా నీకు తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏడ్చవులే, ఇప్పుడు కాదు రేపు. రేపా? మరి ఇప్పుడు ఏంది చెప్పా? సునీల్, ఇంతకీ రేపు మనం ఎక్కడ కలుసుకుంటున్నావు? తాజ్ మహల్, ఈఫిల్ టవర్, చైనా వాళ్ళు, కుతుబ్ మినార్, ఎక్కడైనా సరే నాకు ఓకే. మరి లేకపోతే ఏంటి, మనం వెళ్ళేది ప్రపంచ యాత్రగా ఎగ్జిబిషన్ కి. వద్దయ్యా, నేను సినిమా తీయట్లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్కి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయట్లేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం? ఎవరు మీరు? సార్ వచ్చేసారు గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు 170 సినిమాలు సార్. సారీ సార్, మా రఘురామ్ వచ్చేసి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నాకు ఫ్లైట్ లో టెర్రరిస్ట్ లో పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం, నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్స్ సార్. ప్రాణాలైనా అర్పిస్తాను. 100 ఫ్రేమ్స్ సార్. స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లెన్స్ సార్, నార్మల్ ఫిల్మ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్స్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఏంటి కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్టిపండి, కళ్ళు తుడుచుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా. హాయ్ బాబాయ్, నేను వచ్చేసాను. దేవుడు, ఎప్పుడు వచ్చావు? మరదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. నీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చినట్టు కనీసం నీకైనా తెలుసా? ఏంటి ఏళ్ళకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు. నేను ఎడుతుంటే వేళకోళం శ్రీకాకుళం అంటావు. ముందు నాకు గది. గదా గదెందుకు? ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడనే కాదు, నాతో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది. అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, చెప్పకపోతే గది పవా. అబ్బబ్బా, అంత కోపం ఎందుకు రా బాబు? రూమేగా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గదంటే రూము, రెండు ఒకటే. అవునా? అమ్మాయి గారు, మన గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు, ఇంతకు చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని. దొంగ బాబాయ్ అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అదే అబద్ధాలే. అవును బాబాయ్, ఆడంతా ఎవరు? ఆడ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయేంటి? పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద. మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమా? పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే
నేను ఈ రోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహం ఆడబడ్డ. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, ఆ, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. ఆ. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆహాహాహాహా. ఆగేవే బాగు. ఛ, 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 ఛ. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు. నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఆ? ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కం తెగింది. చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ఫ్యాన్ వేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా. అటు చూస్తున్నాడు లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను ఒక బెల్ట్, గౌలి కూడా చెక్కలు కూడా, అపిక్స్ కోటి అమీర్పేట బాబోయ్. తంబి, నువ్వు చెప్పి చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబా, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం వీధికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. ఏంటంటే లేకపోతే ఏంటా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇది వెళ్ళడానికి 200 రూపాయల. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర. ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా, ఎక్కువ లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇవో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకు పనితో చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నా? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్ ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా?